ఇంద్రాది దేవతలు తమకు వరుసకు కొడుకు అయిన విశ్వరూపుణ్ణి చూసి ఇలా అన్నారు: బ్రహ్మనిష్ఠుడైన నిన్నిప్పుడు మేము మా గురువుగా స్వీకరిస్తున్నాము. నీ తేజో విశేషం వల్ల శత్రు వీరులను సంహరిస్తాము. ఆత్మరక్షణ కోసం చిన్నవాడి పాదాలకు వందనం చేయటం దోషం కాదని వేదాలు చెబుతున్నాయి. అందువల్ల నీకు నమస్కరిస్తున్న మమ్మల్ని చేరదీసి మాకు పౌరోహిత్యం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇలా అంటున్న దేవతలను చూసి చిరునవ్వు మోముపై నాట్యమాడగా ఆ విశ్వరూపుడు వారితో ఇలా పలికాడు: మీరు కోరిన విధంగా నేను ఈ పౌరోహిత్యాన్ని అంగీకరిస్తే నా బ్రహ్మతేజస్సు నశిస్తుంది. మీ ప్రార్థన ధర్మ విరుద్ధము. నా వంటి ఒక తపస్సి గూర్చి మీ వంటి పెద్దలు ఇంత తీయని పలుకులతో పొగడటం సరికాదు. అంతేకాక గురువుకు వేరుగా ధనాన్ని కూడబెట్టడం దేనికి? గురుశిక్షకు లోనై మంత్రకోవిదులై ధర్మనిరతులైన శిష్యులే కూడబెట్టిన ధనం గురువుకు. దానికి మించిన ధనం గురువుకు వేరే ఏముంటుంది? ఏమీ లేని వారికి కళ్ళములో చెదిరిపడిన గింజలను ఏరుకొని తిని జీవించే ఉంచవృత్తియే ధనం. ఆ వృత్తితో బ్రతుకుతూ సత్కార్యాలు చేస్తూ వారు సంతృప్తి చెందుతారు. అటువంటి వారు తిరస్కరించే పౌరోహిత్యాన్ని అంగీకరిస్తున్నాను. స్వార్థము వంచన లేకుండా మీ కోరిక నెరవేర్చి మీకు మేలు చేకూరుస్తాను అంటూ విశ్వరూపుడు ప్రతిజ్ఞ చేసి వారిని ఓదార్చాడు. తదేక నిష్ఠతో దేవతలకు ఆచార్యత్వాన్ని అంగీకరించాడు. భార్గవ విద్యాగుప్త స్వర్గశ్రీ ద్విగుణ ధనుజ సమధిక సంపద్వర్గములన్ విష్ణుమాయన అనర్గలగతిని తెచ్చి ఇంద్రునకు ఇచ్చెన్ నృపా. ఏ విద్య చేత రక్షితుండై వజ్రి దురంబులోనన్ అసురులను త్రుంచెను భావింపన్ అట్టి విద్యను శ్రీవరమాయా మతంబును చెప్పెను హరికిన్. శుక్రాచార్యుల మంత్ర ప్రభావం వల్ల రాక్షసుల సిరి సంపదలు దేవతల సంపదల కంటే రెండింతలు అయినాయి. అటువంటి రాక్షసుల ఐశ్వర్యానికి మించిన రాజ్య సంపదలను విశ్వరూపుడు విష్ణుమాయ వల్ల దేవేంద్రునికి సాధించి పెట్టాడు. ఇంద్రుడు రణరంగంలో రాక్షసులను ఓడించి సురక్షితంగా తన రాజ్యము సంపాదించగల విద్యను విష్ణుమాయ తత్వాన్ని విశ్వరూపుడు ఇంద్రునికి ఉపదేశించాడు. ఆ నారాయణ కవచం వల్ల దేవేంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగినాడు. ఇలా దేవతలకు బృహస్పతికి మారుగా విశ్వరూపుడు దేవతలకు గురువైన వైనాన్ని శుకుని మాటల ద్వారా విని పరీక్షిత్తు పద్మదలాక్షుడు జగన్నివాసుడు అయిన శ్రీకృష్ణుణ్ణి నిండు మనసుతో స్మరించాడు.